హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఇది ఈ పాస్ స్కాలర్షిప్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, అసలు పెండింగ్ పడ్డదా, అప్రూవ్ అయిందా, ఏడ ప్రాబ్లం ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది చాలామందికి డౌట్ అనమాట. మేము 2 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది, మాకు అమౌంట్ రావట్లేదు, ఏంది ప్రాబ్లం అనేది వాళ్ళకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే తెలంగాణ ఈ పాస్ అని సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఈ పాస్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పాస్ సైట్లోకి వెళ్ళి అక్కడ యువర్ స్టేటస్ ఉంది కదా, ఈ పాస్ యువర్ అప్లికేషన్ స్టేటస్కి వెళ్తే అక్కడ అప్లికేషన్ నెంబర్, మీరు ఏ ఇయర్ అయితే స్కాలర్షిప్ అప్లై చేసినారో ఆ ఇయర్ అప్లికేషన్ నెంబర్ టైప్ చేయండి. ఇది ఎట్లా అంటే మీకు ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా, బ్యాంక్ బుక్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మీరు అప్లై చేసిన తర్వాత మీ సేవకి వెళ్ళి మేము తంబేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకున్న ఒక కాపీ కాలేజీలో ఇచ్చుకున్న తర్వాత ఒక 1 మంత్కు లేదా 20 డేస్ తర్వాత మీ సేవకి వెళ్ళి కంపల్సరీగా బయోమెట్రిక్ చేయాలి ఉంటుంది. ఒకవేళ అట్లా బయోమెట్రిక్ కాకపోతే మన ఈ పాస్ బోర్డుకి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డుని ఇచ్చి అక్కడ మనం ఈ తంబ అయితే వేస్తేనే మీకు అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ ఇయర్ పాస్ అయినాం, 10th క్లాస్ డీటెయిల్స్, అకాడమిక్ ఇయర్ అండ్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఇక డేట్ ఆఫ్ బర్త్. ఈ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే అలాగే కదా, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మీరు ఏ అకాడమిక్ ఇయర్ అయితే పాస్ అయినరో ఆ అకాడమిక్ ఇయర్కి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. అప్లికేషన్ నెంబర్ మనం ఏ ఇయర్ అయితే అంటే 23, 24 లేకపోతే 22, 23 ఇట్లా చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. ఇది స్టేటస్ మనకు కాలేజీ నుంచి పెండింగ్ ఉందా, లేకపోతే గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఉందా, మీ యొక్క బయోమెట్రిక్ వల్ల పెండింగ్ ఉందా, ఆధార్ కార్డు అప్లోడ్ చేయడం వల్ల రాలేదా, ఏందనేది మనం ఇలా తెలుసుకోవచ్చు. ఇది అప్లికేషన్ నెంబర్, అకాడమిక్ ఇయర్ అండ్ 10th క్లాస్ పాస్ ఆఫ్ ఇయర్. ఒక్క నెంబర్ మిస్టేక్ అయినా కూడా మనకు అది సైట్ అయితే ఓపెన్ కాదు. 10th క్లాస్ పాస్ అయిన ఇయర్ అది. అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఎట్లా ఉందో అట్లా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని, అండ్ ఒకవేళ సప్లీ అయితే సప్లీ, రెగ్యులర్ అయితే రెగ్యులర్, బోర్డు మన ఎస్ఎస్సి బోర్డు అయితే ఎస్ఎస్సి, ఓబీసీ సిబిఎస్ బోర్డు అయితే సిబిఎస్ క్లిక్ చేసుకుని ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొడితే ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది నాకు ఒకవేళ అమౌంట్ వచ్చేది ఉంటే పైన కనిపిస్తుంది మీకు పెండింగ్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా కనిపిస్తుందా, ఇక్కడ ట్యూషన్ ఫీజు రిలీజ్డ్, వెరిఫికేషన్, బ్యాంక్ వెరిఫికేషన్, యూఐడి అంటే ఆధార్ కార్డ్ అనమాట, బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నప్పుడు కంపల్సరీగా నీ ఆధార్ కార్డు, ఈ పాస్ సర్టిఫికెట్లు అన్నీ తీసుకుపోయి ఒకసారి వాళ్ళకి చూపించి అక్కడ బయోమెట్రిక్ వేయడం అయితే జరుగుతుంది. అక్కడ బయోమెట్రిక్ వేస్తే గిట అయిపోతుంది అనమాట.
ఇట్లా మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది. ఈ పాస్ ఫామ్ ఓపెన్ అవుతుంది. కింద బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ అమౌంట్ రిలీజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూడు, ఏ రోజు వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది ఏందనేది చూపిస్తుంది. ఇది ఒక ప్రింట్అవుట్ తీసుకుపోయి కాలేజీ వాళ్ళకు ఒకటి అండ్ మీ యొక్క ఈ పాస్ సెంటర్ ఈ పాస్ బోర్డు దగ్గరికి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు చూపించి బయోమెట్రిక్ వేస్తే సరిపోతుంది. ప్రింట్అవుట్ తీసుకొని కాలేజీలో ఒకటి బ్యాంక్ కాడ మీకు సేఫ్ సైడ్గా ఒకటైతే పెట్టుకోండి. మనకు ఈ స్టేటస్ ద్వారా ఏం తెలుస్తుందంటే అసలు అమౌంట్ రిలీజ్ అవుతుందా, ఏం పెండింగ్ ఉంది, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అనేది మనకు పూర్తిగా క్లారిటీ అయితే వస్తుంది. నీకు ట్యూషన్ ఫీజు, మిస్ ఫీజు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ A to Z చెప్తుంది. ఇది మన ఈ పాస్ స్టేటస్. ఈ రెన్యువల్ కానీ